హాయ్ అండి. మామిడికాయ ఊరగాయ చూపిస్తాను. సంవత్సరం రోజుల పైన నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి. నేను మన యూట్యూబ్ ఛానల్‌లో మా ఇంట్లో చేసి పెట్టానండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చేపించుకుంటున్నారు. చాలా రుచిగా చేసావు, బావుంది మాకు చేసిమ్మని. చూడండి ముదిరిన మామిడికాయలు తీసుకోండి. మీరు ఎన్ని కాయలతో అయినా చేసుకోవచ్చు ఇది కొలతలతో. బాగా టెంకుండేవి తీసుకొని, బాగా శుభ్రం కడిగేసి, తుడిచేసుకొని, ఆరబెట్టుకొని, ఇలా ముక్కలు కట్ చేసుకొని, లోపల టెంక తీసేసుకొని, మళ్ళీ ముక్కల్ని నీట్‌గా తుడిచి ఆరనిచ్చి, ఆ తర్వాత కొలతకి మీరు చెంబైనా, గిన్నెైనా పెట్టుకోండి. 4 గిన్నెలొచ్చే విధంగా కొలత పెట్టుకొని, అదే గిన్నెతో కల్లుప్పు మిక్సీకేసుకొని, ఓ ముప్పావు కప్పు సాల్టేసుకోండి. ఆ తర్వాత అదే గిన్నెతో కారము ఒక గిన్నెైనా లేతే ముప్పావు కప్పైనా ఏసుకోవచ్చు. ఆవపిండొచ్చి మిక్సీకేసి జల్లెడ బట్టి ఒక ముప్పావు కప్పు ఆవపిండేసానండి. మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, 2 తెల్లగడ్డలు పెద్దవి పేస్ట్ చేసేసాను. అదే గిన్నెతో పల్లి ఆయిలు ఒక గిన్నేసుకొని కలిపేసుకొని 3 రోజులకి ఊరగాయ రెడీ అయిపోతది. కలిపి గిన్నె